श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। वंदे सागर गर्वभंग विशिखं वंदे जगज्जीवनं वंदे कौशिकयागरक्षणकरं वंदे गुरूणां गुरुं वंदे बाणशराशनोज्ज्वलकरं वंदे जटावल्कलं वंदे लक्ष्मणभूमिजान्वितकरं वंदे सदा राघवम्। బాణమును ఎక్కుపెట్టినంత మాత్రానే సముద్రుని యొక్క గర్వభంగం చేసినటువంటి వాడు, ఆ గర్వమును అణచినటువంటి వాడు. మరి విశ్వామిత్రుని యొక్క యాగ సంరక్షణ చేసి వైదిక ధర్మాన్ని కాపాడి తద్వారా లోకరక్షణ గావించినటువంటి వాడు. ధనుర్బాణములను ధరించి ప్రతాపంతో ప్రకాశించువాడు. జటావల్కలములను ధరించి జనస్థానంలో అనేక మంది రాక్షసులను పరిమార్చి మహర్షులందరినీ కూడా కాపాడినటువంటి వాడు. సీతా లక్ష్మణ సమేతుడైన ఆ శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా వివాహాది సకల శుభ పరంపరలతోటి సత్సంతానాది సకల సంపదలతోటి పిల్లలందరూ కూడా మేధా సంపత్తితోటి ఆయురారోగ్యములతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం సకల సంపత్ప్రదమైన బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 322వ రోజులో ప్రవేశించాము. మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే
श्रीमद्वाल्मीकि रामायणान्तर्गते बालकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरम् 45 सर्गश्लोकपारायणम् तथा श्रीमद्योगवासिष्ठे विशूचिका महामारी निवारकस्य महामन्त्रस्य पारायणम् श्रीधन्वन्तरि मन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति पराम् गतिम्। श्री आञ्जनेय प्रार्थना। यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम्। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम प्रार्थना। आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 45 सर्गः। श्री गुरुभ्यो नमः। श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये। श्रीरामाय नमः। विश्वामित्रवच श्रुत्वा राघवः सह लक्ष्मणः विस्मयं परमं गत्वा విశ్వామిత్రమథాబ్రవీత్. రామచంద్రమూర్తి గురువుగారు చెప్పినటువంటి ఆ కథ అంతా విని చాలా ఆశ్చర్యపడి రాత్రంతా తమ్ముడితో కలిసి దాన్నే ఆలోచించాడు అనే ఘట్టం దగ్గర ఉన్నాం. ఏమేమి రామచంద్రమూర్తి మనస్సును తాకినటువంటి అంశాలు వాటిని వివరించుకుంటున్నాం. దీనికి అంతకీ సంకేతంగానే వాల్మీకి మహర్షి గురువుగారు 2-3 అర్థాలు వచ్చేలాగా కొన్ని మాటల్ని చెప్తూ ఉంటారు. ముందు గురువులు చెప్పేటటువంటి మాటను ఇందులో మనకి ఏదో ఉపయోగించే అంశం ఉంది అనే బుద్ధితో విన్నప్పుడు ఎన్ని రహస్యాలు బోధపడతాయో. మామూలుగా మనం ప్రతినిత్యం గమనించేటటువంటి ధారావాహికలకు శ్రీమద్ రామాయణం, బ్రహ్మర్షులు, విశ్వామిత్రులు, వాల్మీకి మహర్షి ఈ సద్గురువుల ఉపదేశాలకి చాలా అంతరం ఉంది. ఈ అరగంట పాటు దీనికి కేటాయించేమో అంటే ఇది ఒక విజ్ఞాన ధారావాహికగా మన జీవితాల్ని ఉద్ధరించేంత వరకు తరింపచేస్తుంది అన్నమాట. వాల్మీకి మహర్షి గురుగారు చెప్పినటువంటి 2-3 అర్థాలు వచ్చే మాట ఏమి అని అనుకుంటున్నారా? శ్లోకం గమనించండి ఒక్కసారి. సహలక్ష్మణ, లక్ష్మణస్వామితో కూడినటువంటి రాఘవ మన రామచంద్రమూర్తి విశ్వామిత్రవచ శ్రుత్వా, బ్రహ్మర్షులైన ఆ గురుదేవులు చెప్పినటువంటి మాటను విని పరమం విస్మయం గత్వా అని ఒక మాట ఉంది. గొప్ప విస్మయాన్ని పొంది విశ్వామిత్రులను గురించి విశ్వామిత్రులతో ఒక మాట పలికారు. ఇక్కడ విస్మయం అనే శబ్దం ఉంది కదా, ఈ 3 అక్షరాల్ని పూరించడానికి ఆశ్చర్యం పరమంగత్వ అని చెప్పుకున్నా చాలు అని అనుకున్నాం కదా. అలా కాకుండా విస్మయం అని చెప్పడంలో ఉద్దేశం ఏమి అంటే పైకి తెలిసే అర్థం, అంటే ఎక్కువగా వాడుకలో ఉన్నటువంటి అర్థం ఆశ్చర్యం అని, విస్మయం అన్నదానికి అహో విస్మయం అంటూ ఉంటారు. అయితే అంతరార్థం ఏమి అంటే విస్మయ, ఇందులో 2 భాగాలు ఉన్నాయి. స్మయ అన్నదానికి అహంభావం అని అర్థం. విస్మయ అంటే అహంభావం అస్సలు లేకుండా ఉండడం అని అర్థం అన్నమాట. ఆ స్థాయి ఎంతవరకు అంటే పరమం అని అన్నారు. అంటే అది కూడా ఒక అద్భుతంగా చెప్తారు. పరం మాతి ఇది పరమ అని దానికి వివరం చెప్పారు. పరమమైన విస్మయాన్ని పొంది అని అర్థం వస్తోంది కదా.
పరమమైన విస్మయాన్ని పొందడం అనగా అసలు విస్మయం అంటే స్మయం లేకుండా ఉండడం, అంటే అహంభావం లేకుండా ఉండడం. ఈ అహంభావం లేకుండా ఉండడం అనే దాని స్థాయి ఎంతవరకు అంటే పరమం విస్మయం అన్నారు. ఇప్పుడు పరమం అంటే ఏమి? పరమ రెండు భాగాలుట అందులో అక్కడ రాస్తారు. అంటే పరం పరత్వం మాతి ప్రాపయతి ఇది పరమ అని, అంటే ఇంతకంటే హెచ్చు కొలత లేని స్థాయి ఏదో అంతటి స్థాయి అనే అర్థాన్ని చెప్పేలాగా పరమ అనే శబ్దమట. మామూలుగా పైకి ఆలోచిస్తే పరమ అన్నదానికి పరమ సంతోషం, పరమ భక్తుడు, పరమదాత, పరమ ప్రీతి అన్నప్పుడు చాలా గొప్ప అని అర్థం వస్తుందన్నమాట. అంతరార్థమేమి? పరమ అందులో రెండు భాగాలు ఉన్నాయి. ఆ పరస్థాయిని కల్పించేంతటి, ఆ పరస్థాయి కొలబద్దగా కలిగినటువంటి, అంటే టాప్ అన్నమాట. అంతటి అహంభావ రాహిత్యాన్ని, ఏకాస్త అహంభావం లేకుండా ఉండడాన్ని పొంది అని ఒక మాట చెప్పారు. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది? ఇంతకుముందు మనం ఏమనుకున్నాం? గురువులు ఉపదేశిస్తున్నారు అంటే ఇందులో ఏదో ఒక అంతరార్థం ఉంది. ఇప్పుడు సున్నితంగా పిల్లవాడి మనస్సు నొచ్చుకోకుండా చెప్తూ విశ్వామిత్రుల వారు ఏం చెప్పారు అంటే 12 ఏళ్ల పిల్లవాడు కదా, వెంటనే మనస్సు రివర్స్ అయిపోతే అలా కాకూడదు. అలా చిన్నిపాటి వంక పెట్టి భగీరథుడు, ప్రయత్నం, గంగా అవతరణం, వగైరాలు, శివుడు ఇదంతా చెప్తూ ఆ గంగ యొక్క మిడిసిపాటును చెప్పడంలో ఆంతర్యమేమి? ఈ మాటకు అర్థం అది ఆలోచిస్తే, అనుసంధానం చేస్తే తెలుస్తుందన్నమాట. గంగ స్థితి ఏమి అంటే చాలా మహోత్కృష్టమైనటువంటి స్థితి. స్వామి ఏం చెప్పారు భగవద్గీతలో? సరితామస్మి జాహ్నవి అన్నారు. నేను గంగను అని అంటే అంతటి స్థాయి అని మనకు అర్థమైపోతుంది కదా. జగద్గురువులు శంకరులు ఏమన్నారు? గంగా జల లవ కణికా పీత అన్నారు. భగవద్గీత కించిదధీత అని అన్నారు. అంటే ఒక్క మాట అయినా సరే అది తరింప చేసేస్తుంది, ఒక్క నీటి తుంపర అయినా సరే అది పావనం చేసేస్తుంది అని జగద్గురువులు ప్రమాణీకరించారంటే, అంటే సర్టిఫై చేశారు అంటే ఆ స్థాయి ఎంతటిదో మనకు అర్థమవుతుంది. కనుక నారదుల వారు ఎప్పుడైతే వెళ్ళి అలా చెప్పారో, నువ్వు ఇంతటి దానివి అంతటి దానివి అంటే అవును కాబోలు నిజమే కదా, మనం ఇంతటి స్థితిలో ఉన్నాం కదా, మన గొప్పతనం ఇంత కదా అని ఏమోలో చిన్న విత్తనంలాగా బీజప్రాయంగా ఉన్నటువంటి ఆ అహంభావం ఇంత పెద్దదైపోయిందనమాట. ఇంత పెద్దదైపోయిన తర్వాత దాన్ని కత్తిరించి అవతల పడేయడానికి మన స్వామికి చాలా సులువుగా ఉంటుందన్నమాట వ్యవహారం. అంచేత ఇప్పుడు ఆ సందర్భంలో మనం గమనించాల్సిన అంశం ఏమి అంటే, ఒక వ్యక్తికి గొప్పతనం ఉన్న సందర్భంలో అహంభావం కనుక ఉన్నట్లయితే ఆ మిడిసిపాటు అవతలి వ్యక్తిని తృణీకరింపచేస్తుంది, నిర్లక్ష్యాన్ని కలిగిస్తుంది, నెగ్లిజెన్సీ అనేది నాటుకుంటుంది. అది చాలా ప్రమాదాల్ని తెచ్చిపెడుతుంది. దీన్నే కదా మనం గడిచిన ప్రవచనంలో అనుకున్నాం. ఈ బ్రహ్మాండం మొత్తం మీద ఎవరికైనా అభివృద్ధి అంటే అది అహంభావం లేనంత వరకే. అహంభావం అనేది పరమమైన అమంగళకరమైన అశుభకరమైనటువంటి చేటు చేసేటటువంటి ఒక పెద్ద దుర్గుణం అని అనుకున్నాం కదా. కనుక ఆ సందర్భంలో దానిని పోగొట్టుకోవాలి. దాన్ని పరమాత్మ సహించడు. పరమశివుడు పుణ్యే రుద్రస్య మూర్ధని, కళ్ళెర్రజేసి నీ సంగతి తేలుస్తాను, నీ అహంభావాన్ని అణిచివేస్తాను అని అన్నాడు. కనుక ఓ రామా, మనం ఎంత ఎత్తుకి ఎదిగినా, ఎంత స్థాయిలో ఉన్నా, ఎంత ప్రభావ పాటవాలు ప్రతిభలు కలిగి ఉన్నా, ఈ అహంభావం మిడిసిపాటు అనేది అంతటి ప్రమాదానికి దారితీస్తుంది. కనుక స్వామి స్వయంగా కలగజేసుకుని ఆ అహంభావాన్ని అణిచేసేటటువంటి సందర్భం ఏర్పడడం అనేది ఒక రకంగా అవమానం కదా. ఆ తప్పు చేయడం ఎందుకు, శిక్ష పడడం ఎందుకు, ఆ జరిమానా ఏదో కట్టి చేతులు దులుపుకుని వెళ్ళడం ఎందుకు, ముందుగానే జాగ్రత్త పడేటటువంటి సందర్భంలో ఆ అవమానం మిగలకుండా ఉంటుంది కదా, మనస్సులో ఆ బాధ మిగిలిపోకుండా ఉంటుంది కదా. కనుక ముందు జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త ప్రతి దగ్గర బ్రహ్మర్షులు ఇలా ఉపదేశం చేస్తూ ఉంటారన్నమాట. 12 ఏళ్ల పిల్లవాడండి, ఈయనక మిడిసిపాటు, ఈయనకేమైనా అహంకారం ఉంటుందా? అలాగా ఇలాగా అనిపిస్తుంది కదా. రాముడు
మన రాముడు మానవమాతృనిగా వ్యవహరిస్తున్నాడు కదా. ఆ సందర్భంలో కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి, ఏమైంది? దేవతలు, రాక్షసులు, అసలు ఈ సృష్టిలో, ఈ లోకాల్లో ఎక్కడా కూడా ఏ ఒక్కరూ కూడా ఎదురొడ్డి నిలబడి పోరాడగలిగేటటువంటి సత్తా లేని స్థాయికి రామచంద్రమూర్తికి అస్త్రశస్త్రాల్ని ఇచ్చి ఉపదేశం చేసేశారు. ఈ సందర్భంలో కోపం వచ్చి, లేకపోతే ఆవేశంతో అనాలోచితంగా అసంకల్పిత ప్రతీకార చర్య అన్నట్లుగా ఎవరైనా కష్టపెట్టేటప్పటికే దారుణమైనటువంటి రీతిలో ఈ అస్త్రశస్త్రాల్ని ప్రయోగించేస్తే నా అంతటి వాడికా ఈ మాదిరి పరీక్ష వగైరా అని అనుకుంటే అది ఆ సూచించిన ఆ లక్ష్యమేదో దాన్ని మాత్రమే చెరుస్తుందా? కానే కాదు, ఆ పరిసరాల్ని కూడా పాడు చేసేస్తుంది. అందుకనే కదా ఆవేశం అనేది అంతటి ప్రమాదకరం. ఏ వ్యక్తి మీద కోపం వస్తుందో, ఏ వ్యక్తి పట్ల అహంభావపూర్వకంగా ప్రవర్తిస్తాడో ఆ వ్యక్తి దానికి సంబంధించినటువంటి మిగతా అంశాలని కూడా పాడు చేసేస్తే తప్ప ఇది చల్లబడదు కదా. కనుక నాయనా, మిడిసిపాటు తగదు అని గురుగారు చెప్పకనే చెప్పి హెచ్చరించినటువంటి ఆ సందర్భంలో రామచంద్రమూర్తి దాన్ని అంత గొప్పగా అందిపుచ్చుకుని పరమం విస్మయం గత్వ, ఈషన్ మాత్రం కూడా ఏకాస్త అహంభావలేశం లేకుండా బదులు పలికాడు. గురుగారు చెప్తున్నటువంటి అన్ని మాటల్లో రామచంద్రమూర్తి ఒక్క మాట కూడా అడ్డుపడలేదు. గురుగారు చెప్పేదంతా చెప్పేశారు. ఎలా అయితే టీచరు పాఠ్యాంశాన్ని బోధిస్తుందో ఆ రకంగా అది అయిపోయింది. ఆ సబ్జెక్ట్, ఆ క్లాస్ బుక్ని మూసేశారు గురువుగారు. అందరూ నిద్రకు ఉపక్రమించారు. కానీ రామచంద్రమూర్తి మాత్రం పాఠం విన్నటువంటి విద్యార్థిలాగా పరమ శ్రద్ధతో, పరమ ఆదరంతో, అంతకంటే పరమమైనటువంటి ఆసక్తితో తమ్ముడితో కలిసి ఆ రాత్రంతా ఆలోచించుకున్నాడు. అంటే ఆ పాఠాల్ని అలా 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 నెమరు వేసుకుని మరునాడు ప్రొద్దుట లేవగానే గురుగారి దగ్గరికి వెళ్ళి పలికినటువంటి మొట్టమొదటి మాట కదా ఇది. ఆ స్థితిలో, ఆ స్టేటస్ రామచంద్రమూర్తి ఆ ప్రాతకాలం ఉదయం ఉన్నటువంటి ఆ సందర్భం ఎలా ఉంది అంటే, పరమం విస్మయం గత్వా, ఏకాస్త అహంభావలేశానికి తావివ్వకుండా గురుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. ఒక అర్థం వచ్చింది. ఇంకొక అర్థం కూడా ఉంది. ఏమనంటే, విస్మయం అన్నదానికి వి అంటే అస్సలు లేకుండా అని అర్థం చెప్పి, స్మయ అంటే అహంభావం అని అర్థం చెప్పుకున్నాం కదా. ఇంకొక అర్థం కూడా, వి అంటే విశేషంగా, చాలా ఎక్కువగా అని అర్థం వస్తుంది. పక్కనే పరమ అనే మాట ఉంది కనుక చాలా హెచ్చు స్థాయిలో అని అర్థం వచ్చేస్తుంది. చాలా హెచ్చు స్థాయిలో విశేషంగా స్మయం, గర్వాన్ని పొంది అని కూడా అర్థం వస్తుంది. ఎందుకంటే ఎన్ని జన్మల పుణ్యమో కదా ఇలాంటి గురువుగారు దొరికారు. ఈ గురువుగారు నాకే కదా గురువుగారు అనేటటువంటి గొప్ప పరిపూర్ణమైనటువంటి ఆ గురు కటాక్షాన్ని అనుభవించిన ఆ తరుణంలో పలానా గొప్ప కాలేజీలో సీట్ వచ్చిందనో, పలానా గొప్పింటి బిడ్డనో, లేకపోతే పలానా గొప్ప సంగీత విద్వాంసులకు నేను శిష్యుణ్ణి అనో చెప్పుకునేటప్పుడు ఆ వ్యక్తి ఆ స్థాయిని పొందడానికి, వారి దగ్గర అవకాశాన్ని పొందడానికి, వారి యోగ్యతను లోకం అంతా గుర్తించిన సందర్భంలో ఆ గురువులను బట్టి వీరు ఎంత సంతోషంగా ఉంటారు. ఇది సాత్విక అహంకారం అన్నమాట. ఇది ఒక రకమైనటువంటి దుశ్చేష్టకు దారి తీసే మిడిసిపాటు కాదు. గురుగారి విషయంలో పరమం విస్మయంగత్వ, నాకు కదా ఇలాంటి జగన్మిత్రుడైన గురుగారు దొరికారు. ఒక మాట. ఇంకొక మాట ఏమనంటే, పరమం విస్మయంగత్వ విశ్వామిత్రం అని ఉంది కదా, ఆ విశ్వామిత్రుల దగ్గరకు వెళ్ళి అని ఒక అర్థం వస్తుంది. ఇప్పుడు ఈ విస్మయ శబ్దాన్ని విశ్వామిత్రులకు అన్వయించామనుకోండి, ఇంత శ్రద్ధగా, ఇంత ఆసక్తిగా నేను చెప్పినట్లుగా విని చెప్పనటువంటి అంతరార్థాన్ని కూడా గ్రహించేటటువంటి రామచంద్రమూర్తి లాంటి శిష్యుడు నాకే కదా దొరికాడు అని ఆ గురువుగారికి కూడా అనిపిస్తుంది కదా. కనుక విశిష్టమైనటువంటి స్మయం, ఆ సాత్విక అహంకారం ఎవరికి కలదో అతడు విశ్వామిత్రుడు అని విశ్వామిత్రుల వారికి విశేషణంగా దాన్ని అన్వయిస్తే, ఈ శిష్యుణ్ణి చూసి కడుపుబ్బ సంతోషపడిపోతున్నటువంటి ఆ గురువుగారు కనిపిస్తారు. అలాంటి గురువుగారు నాకు దొరికారు కదా అని పట్టరాని ఆనందంతో ఉన్నటువంటి రామచంద్రమూర్తి కనిపిస్తారు. అంతరార్థం ఏమి అంటే, ఏకాస్త ఈషన్ మాత్రం కూడా అహంభావ లేశమైనా లేనటువంటి రామచంద్రమూర్తి కనిపిస్తాడు అన్నమాట. సరే, ప్రకృతంలో ఆశ్చర్యాన్ని పొంది అన్నప్పుడు ఒక్క రెండు మాటలు కొంచెం మనకి తరువాయి ఉండిపోయాయి. రామచంద్రమూర్తికి ఆశ్చర్యం కలిగింది అంటే,
నిజంగానే ఆశ్చర్యం కదా. అక్కడ ఏం జరిగింది? ఒకానొక సందర్భంలో వారు ఒకానొక దుర్మార్గానికి తెగబడ్డారు. అలా తెగబడినటువంటి సందర్భంలో సాత్వికంగా తపస్సు చేసుకున్నటువంటి ముని హుంకరించి కళ్ళు ఎర్రజేసిన సందర్భంలో వారందరూ కూడా దుర్మరణం పాలయ్యారు అని అనుకున్నాం. అయితే దానికి ప్రాయశ్చిత్తమేమి అంటే గంగను తీసుకురావడం అని అన్నారు. చేసిన తప్పు ఎవరో ఆ జీవుడు ఆ శరీరంలోంచి వెళ్ళిపోయాడుగా, ఇంకా అక్కడ లేడుగా. ఇప్పుడు అక్కడ మిగిలినదేమి? కేవలం ఈ భస్మరాశి బూడిద కుప్పలు మాత్రం మిగిలాయి. గంగ ఈ బూడిద కుప్పలను తాకినంత మాత్రం చేత ఈ బూడిద కుప్పలు ఒకప్పుడు తమ తొడుగుగా అనుభవించినటువంటి ఆ జీవులకు ఆ నరక బాధలు, ఆ పిశాచత్వం అంతా పోయింది అంటే నిజంగా ఆశ్చర్యం కదా. అంటే యత్రాపరాధ తత్ర దండ అని ఒక నీతి చెప్తారు శాస్త్రంలో. ఎక్కడ దోషం ఉందో ప్రాయశ్చిత్తం అక్కడ జరగాలి. దోషం ఆ జీవుడిలో ఉంటే ఈ శరీరం కూడా ఇప్పుడు మిగలలేదు. ఈ శరీరం భస్మగా మారిపోయినటువంటి సందర్భంలో ఈ భస్మకు ఈ గంగా సలిలం తగిలినంత మాత్రం చేత ఆ జీవులకు ముక్తి కలిగింది అంటే రాముడికి చాలా ఆశ్చర్యంగా. ఇంకొక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరం ఏమనంటే, అపరాధం పొరపాటు ఒక దగ్గర జరిగింది, అక్కడ శిక్ష పడింది. వారు ఏదైనా పరిష్కారం రెమెడీ చేసుకోగలిగేరా? చేసుకోలేకపోయారు. తరువాతి వారు చేయగలిగేరా? చేసుకోలేకపోయారు. అంటే అంశుమంతులు. తరువాతి వారు చేయగలిగేరా? దిలీపులు చేయలేకపోయారు. తరువాతి వారు అంటే మూడో తరం అని అనుకోవాలి. అసలు ఆ సబ్జెక్ట్ ఆ వ్యక్తి ఎవరో అక్కడి నుంచి మొదలు పెడితే సగరుపుత్రులు, ఆ తర్వాత అంశుమంతులు, ఆ అక్కడి నుంచి రెండో జనరేషన్ అని అనుకుంటే దాన్ని మొదటగా లెక్క పెట్టినప్పుడు అంశుమంతులు, దిలీపులు, ఆ తర్వాత భగీరథులు. ఈ 3 తరాల తరువాత భగీరథుడు చేసినటువంటి ప్రయత్నానికి ఈ 3 జనరేషన్స్కి పైన ఉన్న వారికి ముక్తి కలిగింది అంటే అది చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే ఇప్పుడు ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది అసలు మన భారతీయ వాంగ్మయం ఎంత విజ్ఞానాన్ని మనకి పంచి ఇచ్చింది. నిజంగానే ప్రపంచానికి అంతకి మనం విజ్ఞానాన్ని అందించగలిగేటటువంటి ఒకానొక సుప్రీం అంటారు కదా, మహోత్కృష్టమైనటువంటి ఒకానొక గురుకులానికి అధిష్టాతగా అంతటి మహోపదేష్టగా ఉండదగిన వారం అన్నమాట. ఈ విజ్ఞానాన్ని మనం ఆలోచించుకోవాలి. ఏమనంటే ప్రకృతంలో ఎప్పుడో గతించిపోయిన ఎక్కడో అపరాధం జరిగిన సందర్భంలో వారి వారసులు ఎవరో ఒకానొక ప్రయత్నం చేస్తే అక్కడెక్కడో ఫలితం కలిగింది. ఇది చాలా ఆశ్చర్యాన్ని ఇచ్చింది రామచంద్రమూర్తికి. ఆ సందర్భంలో ఆలోచనలో పడ్డాడు. ఓహో, ఇక్కడి వారు చేస్తే అక్కడ వారికి అంటింది పుణ్యఫలం. అదే మాదిరిగా అక్కడి వారు చేసిన పుణ్యఫలం ఇక్కడ వారికి అందుతుంది కదా. ఇదే సమానమైనటువంటి లెక్క కదా. ఈ పుణ్యఫలం ఎప్పుడైతే ఇలా అందుతోందో ఇటు నుంచి అటు, అటు నుంచి అటు, మరి పాపఫలం కూడా రాముడికి సందేహం వచ్చే తీరుతుంది. ఆ రామచంద్రమూర్తి సందేహాన్ని ఆ గురువుగారు కటాక్షంతో తీర్చే ఉంటారు. దీన్ని మనం రామచంద్రమూర్తి ఇంతల్లా ఆశ్చర్యపడి ఆ రాత్రి అంతా క్షణభూతేవ నౌ రాత్రి అని అనడంలో ఉండే ఆంతర్యాన్ని మిగతా పురాణాలు వాంగ్మయాలు పరిశీలిస్తే మనకి తెలుస్తుంది. ఒక్క క్షణం గమనించండి. మత్స్య పురాణం ఏం చెప్తోందంటే, అసలు ముందు పాపం అనేది ఎందుకు ఏర్పడుతుంది అనే దగ్గర ఒక చిన్న మాట అనుకోవాలి. అనుష్ఠానం నిషిద్ధస్య, కూడదు కాదు అని వద్దు అన్న దానిని పాటించడం వల్ల పాపం ఏర్పడుతుంది. త్యాగో విహిత కర్మణ, ఇది చెయ్యాలి అనే మాటను చెయ్యకపోవడం వల్ల, పాటించడం వల్ల పాపం ఏర్పడుతుంది. ఏమవుతుందండి పాపం ఏర్పడితే? పుణ్యం మాదిరి అది కూడా కొంత బ్యాలెన్స్ ఉండని అని అనిపిస్తుందేమో. నృణాం జనజత పాపం, ఈ చేయకూడనిది చేయడం, చేయవలసినది విడిచిపెట్టేయడం, ఇవి రెండూ కూడా పాపాన్ని కలిగిస్తాయండి నరులకు. అంటే నరులు అన్నదానికి ఇక్కడ ప్రాణులు అని అర్థం. అయితే ఏమవుతుందండి పాపం వస్తే అంటే క్లేశ శోక ఆమయప్రదం అని చెప్తున్నారు. భరించలేని కష్టాలు, ఆ కష్టాల వల్ల కలిగేటటువంటి కన్నీళ్లు, శోకం, క్లేశములు, శోకము, ఈ రెండింటినీ కూడా నేను పెద్దగా లెక్క చేయను అని అనుకుంటే శారీరకమైనటువంటి మానసికమైనటువంటి అనారోగ్యాలు, ఆమయం అన్నదానికి అనారోగ్యం అని అర్థం, ఈ రకంగా పట్టి పీడిస్తూ ఉంటాయి అని. అంటే ఆ పరమాత్మ ఎంతో దయతో మనకి కష్టాల్ని ఇస్తాడనమాట. ఇంకా నిజంగా చెప్పాలంటే పరిపూర్ణమైన అనుగ్రహంతో రోగాల్ని ఇస్తాడనమాట.
అదేంటండి విచిత్రంగా అలా చెప్తారు అని అనుకుంటున్నారా? ఇది ఒక హింట్, ఇది ఒక సంకేతం. ఎప్పుడైతే కాస్త తలనొప్పి, కాలు నొప్పి, లేకపోతే గోరు పోటు వస్తోందో, ఓహో ఇది ఒకదానికి దేనికో సంకేతం కనుక అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే అని అన్నారు. కనుక ఈ కలికాలాన్ని మహర్షులు సైతం ఇక్కడ జన్మించిన వారి అహోభాగ్యం అహోభాగ్యం అని అనుకుంటారు. కనుక నోటి చివర రామ 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 అని స్మరించినంత మాత్రం చేతనే కొండలు కొండలుగా గుట్టలుగా ఉన్న పాపాలు పోతాయి. కనుక ఈ బాధను భరించే కంటే మనస్సును కుదుటపరుచుకుని కాస్త రామ 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 గోవింద గోవింద అని అనుకుందాం అని అనిపిస్తుందేమో అని పరమాత్మ చిన్నగా తలుపు తెరిచి ఒక దోవ చూపించినట్లుగా ఒకనొక హింట్, ఒక సంకేతం ఇస్తాడట. అందుకనే షణ్ముఖ శర్మ గారు ఒక దగ్గర చెప్తారు, ఏమనంటే మనకి కష్టాలు వచ్చాయి అంటే మన పుణ్యం బ్యాలెన్స్ తగ్గిపోయింది అని అర్థం. అది ఒక సంకేతం ఇస్తూ ఉంటుంది. ఎలా అయితే ట్యాప్ విప్పినప్పుడు నీరు రాకపోతే అది ఒక సౌండ్ వస్తూ ఉంటుంది కదా, ఓహో కుళాయిలో నీళ్లు రావట్లేదు, ట్యాంకులో నీళ్ళు అయిపోయినట్లున్నాయని ట్యాంకులో వాటర్ లెవెల్ని ఇక్కడ వచ్చే చప్పుడుతో ఎలా గమనించగలుగుతాడు? ఒక సంకేతం. వెంటనే మోటార్ ఆన్ చేయండి అంటారు, అక్కడ నిండుతుంది, నీరు ఇక్కడ వస్తుంది. అలా ఒక సంకేతంగా ఈ కష్టం కానీ, బాధలు కానీ, దుఃఖాలు కానీ, ఈ అనారోగ్యాలు కానీ పెడితే అప్పటికి కనుక వాడు తేరుకున్నట్లయితే మిగతా ఆలోచనల్ని కట్టిపెట్టి పక్కన పెట్టేసి కాస్త నామస్మరణమైనా సరే చేసినట్లయితే ఈ పాపాలని కడుక్కోగలుగుతాడు అని అన్నమాట. సరే, పాపం అనేది, అపరాధం అనేది, దోషం అనేది కూడని పని చేయడం వల్ల, చేయవలసింది చేయకపోవడం వల్ల వస్తుంది అని అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ సాగరులు 60,000 మంది కూడని పని చేశారు అని మనం అనుకున్నాం కదా. అప్పుడు చెప్తున్నారు ఏమనంటే, పాపం కర్మ కృతం కించిదు యది తస్మిన్ నదృశ్యతే నృపతే తస్య పుత్రేషు పౌత్రేష్వపి చ నప్తృషు. మహాభారతంలో భీష్ములు యుధిష్ఠిరులతో చెప్తున్నటువంటి మాట అన్నమాట. ఏమనంటే యుధిష్ఠిరులు అనాలి కదా. సరే, ఎందుకంటే మహద్వాచకానికి అకారాంత శబ్దం అయితే చివరలో ఉత్వం వస్తుంది అని లవ కుశులు అన్నప్పుడు గురుగారు నేర్పించారు కదా. సరే, యుధిష్ఠిరులు ఉపదేశం పొందుతున్నారు అక్కడ. ఆ సందర్భంలో చెప్తున్నారు, నాయనా తప్పు చేసి విర్రవిగి నాకేం పర్వాలేదు, నాకేం కాలేదు, చూసుకోండి మళ్ళీ చేస్తాను అని ఎవరైనా విర్రవీగుతారేమో. పాపం కర్మ కృతం కించితు ఏ కాస్తైనా కూడని పని చేసినట్లయితే, తప్పు చేసినట్లయితే, అధర్మానికి తెగబడినట్లయితే దాని ఫలితం యది తస్మిన్ నదృశ్యతే, ఆ చేసిన వాడి దగ్గర ఏ కాస్త మనకి కనిపించకపోతే నృపతే తస్య పుత్రేషు, వారి పిల్లలు వారసత్వంగా ఆ దుఃఖాలు అనుభవిస్తారు. నాయన వారి పిల్లలు కూడా బాగానే ఉన్నారండి నేను చూస్తున్నాను అని అంటావేమో. తస్య పుత్రేషు పౌత్రేషు అన్నారన్నమాట. ఆ పాపం చేసినటువంటి ఒకటో ఆయన దగ్గర కాలేదు, రెండో ఆయన కూడా అనుభవించలేదు అంటే మూడో ఆయన అనుభవిస్తాడు. అయినా ఆయన కూడా కాకపోతే నప్తృషు అన్నారు, 4వ తరం అన్నమాట. ఖచ్చితంగా చేసిన దానిని అనుభవించే తీరాలి అని చెప్తున్నారన్నమాట. ఒకానొక దోషం సాగరుల దగ్గర ఉంటే 4వ తరమైనటువంటి భగీరథులు చేసినటువంటి పుణ్యం వారికి సంక్రమిస్తే, పెద్దలు చేసినటువంటి పుణ్యం పిల్లలకి సంక్రమించడం, పిల్లలు చేసినటువంటిది పెద్దలకి సంక్రమించడం అనేది ఏ రకంగా ఉందో పాపం కూడా ఈ రకంగానే కదా. కనుక పెద్దలు చేసినటువంటి పాపం వారి దగ్గర ఫలితాన్ని ఇవ్వకపోతే వారి తరువాయి వారు అనుభవిస్తారు. తస్మాత్ జాగ్రత్త అని లోకానికి ఒకానొక హెచ్చరికగా ఉన్నటువంటి ఈ అంశం రామచంద్రమూర్తికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకనే చెప్తున్నారు, నా అధర్మ చరిత రాజన్ సద్యఫలతి గౌరివ. ఏదో ఆవుకి ఉదయం మేత పెడితే సాయంకాలం అయ్యేసరికి పొదుగు నిండా పాలు చేపి ఆ పాలను ఇచ్చినంత వెంటనే ప్రత్యక్షంగా ఫలితాలు కనిపించకపోవచ్చు, కానీ శనై ఆవర్తమానస్తు మూలాన్యపి నికృంతతి, నాకేం కావట్లేదు కదా అని చెప్పి దాన్నే రిపీటెడ్గా పాటించేటటువంటి సందర్భంలో మొదళ్లను కూడా నాశనం చేసేస్తుంది నాయన అన్నారు. మొదళ్ళంటే ఏమి? చెట్టు ఇలా పైకి ఎదుగుతూ ఉంటే ఆ తరువాతి కింది భాగంలో కనిపించేది అంటే తరువాత వారసులు అన్నమాట. వారికి కొడుతుంది ఆ దెబ్బ. కనుక యది నాత్మని చేసినటువంటి వాడి యందు కనుక ఆ ఫలితం కనిపించకపోతే పుత్రేషు నచేత్ పుత్రేషు, ఆ పిల్లల కనుక ఈ ఫలితం పాప ఫలితం కనిపించకపోతే నప్తృషు, ఆ తరువాయి తరం వారి యందు పాపమాచరితం కర్మ త్రివర్గం అనువర్తతే. త్రివర్గం అంటే మినిమం 3 జనరేషన్స్ వరకు కూడా అలా కొట్టి తరిమి వెంటాడి పీడించి తీరుతుంది. కనుక
నాకేం కాలేదు అని విర్రవీగకూడదు తప్పు చేయడానికి. ఫలత్యేవ ధ్రువం పాపం గురుభక్తమివ ఉదరే అని చెప్పారు ఒక మాట. ఖచ్చితంగా పాపం అనేది ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. దానికి రోగాలు, శోకాలు, తాపాలు ఇవన్నీ మనకి రుజువులు అని చెప్తున్నారు అన్నమాట. ఎలా అయితే కడుపు నిండా తినేసినటువంటి ఆ వస్తువు ఖచ్చితంగా జీర్ణించి ఒకానొక ద్వారం ద్వారానే మిగిలినటువంటి ఆ శేషాలు వగైరాలు బయటికి పోవాలి తప్ప ఈ అన్ననాళంలో, ఈ అన్నకోశంలో వేసినటువంటి పదార్థం ఏ రకంగా దారి తప్పించుకోలేదో తాను చేసినటువంటి, తాను వండుకున్నటువంటి ఆ పాపకర్మను ఖచ్చితంగా ఆ ఫలితాన్ని తాను తిని తీరాలి అని చెప్తోంది అన్నమాట. ఈ తరువాతి చెప్పినటువంటి మాట మత్స్య పురాణంలో 28వ అధ్యాయంలో కనిపిస్తోంది. ఇంకొక మాట, ఇప్పుడు తప్పులు ఇవన్నీ ఉన్నాయి కదా గురుగారు, మరీ ఇంతలా వర్ణించేస్తే మాకు బెంబేలెత్తిపోతుందండి, చాలా భయపడిపోతున్నాం అని అంటారా? జరిగినది పొరపాటు మహాప్రభో. ఏదో అలవి కాని పరిస్థితిలో తప్పక గతి లేక చేయవలసింది చేయలేకపోయేమో, కూడని పని చేయవలసి వచ్చిందో దానికి చాలా చింతపడుతున్నాం అని పశ్చాత్తాపం కనుక పడినట్లయితే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటారు కదా. అంటే ఈ భగీరథ వృత్తాంతం విన్న సందర్భంలో చిట్టచిగురున ఇంతటి గొప్ప ఫలశ్రుతి చెప్పడంలో ఆంతర్యమేమి అంటే, చాలామందికి తెలిసిన మాటే. ఆ కథ వింటున్నప్పుడు మనం మమేకమై ఏం చెప్తారు అని గుడ్లప్పగించి ఎదురు చూసి ఆసక్తిగా వింటూ ఉంటాం కదా. అలా విన్న సందర్భంలో మమేకమై మనమే భగీరథులం అయిపోయి, మనమే సగరులం అయిపోయి, మనమే అని తాదాత్మ్యాన్ని చెంది ఆ గంగను తేలేక వారు ఎంత అవస్థల పడ్డారో అందులో అంతో ఇంతో ఫీలింగ్స్ మనకు కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఆ భగీరథుడు ఒంటికాల మీద నిలబడి తపస్సు చేసేటప్పుడు, ఆ పంచాగ్నుల మధ్య ఆ వేదన తట్టుకుంటూ తపస్సు చేసేటప్పుడు, ఆ సూర్యమండలాన్ని చూస్తూ తపస్సు చేసేటప్పుడు ఇలా తెలియకుండా ఆ కథలోని పాత్రలో మనం లీనమైపోయి వినేయడం వల్ల ఆ పాత్ర తాలూకు అంశాలన్నీ కూడా మన అనుభవంలోకి వచ్చేయడం వల్ల ఆ భగీరథుడు ఏ రకంగా అయితే నా పితృదేవతలకి ఎప్పుడు ముక్తిని కలిగిస్తాను, సగరులు ఎలా అయితే నా వారికి ముక్తి కలిగిస్తాను, దిలీపులు ఏ రకంగా ముక్తి కలిగిస్తాను, అంశుమంతులు నేను ఎలా ముక్తి కలిగిస్తాను అని పడినటువంటి ఆ తపనలో కొంత శాతమైన మన మనస్సు పడుతుంది కనుక ఈ మానసిక తహతహకు పితృదేవతలు పరమానందపడిపోతారట. అయ్యో మనవాడు వీలు కాక కుదరక, ఏదో సెలవు లేక, లేదా భోక్తలు బ్రాహ్మలు వగైరాలు దొరకక, వీలు చిక్కక, శక్తి లేక చెయ్యలేకపోయాడు. కానీ చెయ్యకూడదు అని చెప్పి వద్దు అని అనుకుని నిర్లక్ష్యాన్ని వహించి ఇలా ఉదాసీనంగా ఉండిపోలేదు కనుక వీణ్ణి మనం అనుగ్రహించి తీరాలి అని అనుకుంటారట. కనుక ఒకానొక కథాశ్రవణం వినడం అనేది, అందున ఈ ఘట్టం వినడం అనేది పితృరుణాన్ని తీరుస్తుంది అని పెద్దలు ఏదైతే చెప్తున్నారో అందులో ఉండేటటువంటి ఆంతర్యం ఇది. ఆ భగీరథునితో, ఆ అంశుమంతునితో, ఆ సగరునితో మమేకమైపోయి మనం కూడా ఆ పాత్రలో లీనమైపోయి వినడం ద్వారా మనం పడినటువంటి ఆ మానసిక స్ట్రగుల్ ఉంటుంది కదా, ఆ భగీరథుడితో సమానంగా మన మనస్సు ప్రయాణం చేసేస్తుంది కదా. ఆ స్ట్రగుల్ వల్ల ఈ ద్వైతమంతా క్షయమైపోయి పితృదేవతలకి ప్రీతి అయిపోతుంది, దేవతలకు ప్రీతి అయిపోతుంది. వీడు రియలైజ్ అయ్యాడు అని మన వాళ్ళు చెప్తుంటారు కదా. ఆ మాదిరిగా విషయాన్ని తెలుసుకున్నాడు, తేరుకున్నాడు, తప్పు దిద్దుకోవాలనుకుంటున్నాడు, చెంపలేసుకుంటున్నాడు అని ఈ తహతహకు, ఈ తాపానికి, ఈ పశ్చాత్తాపానికి కరిగిపోయినటువంటి ఆ తల్లిదండ్రులు, ఆ పూర్వులు, ఆగతించిన వారి మనస్సులు తేలికపడి బాధలు తగ్గి ఈ ఘోరమైనటువంటి ఉపద్రవాలు కలిగేలాగా శాపాలకి గురి చేయకుండా ఉంటారన్నమాట తరువాతి వారసుల్ని. కనుక ఇందులో ఉన్నటువంటి గొప్ప రహస్యం ఏమి అంటే, ఎక్కడో జరిగితే, ఎక్కడో దానికి సంబంధించినటువంటి గంగాజల స్పర్శ కలిగితే ఎక్కడో ముక్తి వచ్చింది అంటే ఆ ముక్తిని కూడా బ్రహ్మగారు స్వయంగా వచ్చి ఖాయపరిచారు, దృఢపరిచారు అని ఇక్కడ చూసి అక్కడ చూసి చెప్పినట్లుగా. ఇంకొక మాట ఏమనంటే, బ్రహ్మగారు అంటే 4 ముఖాలతో ఆ వేదాల్ని ఉచ్చరిస్తూ ఉంటారు కదా. కనుక బ్రహ్మముఖత వచ్చిన మాటకు చాలా విలువ కనుక రెండవసారి బ్రహ్మగారిని పిలవకపోయినా లోకంలో ప్రతి ఒక్కరికి ఈ గంగా మాహాత్మ్యం తెలవాలి, ఈ గంగలో ఉండేటువంటి ప్రత్యేకత తెలవాలి, ఈ స్నానం చేసినంతటి ఫలితం ఈ కథ వింటే వస్తుంది అనే విషయం వీరు గుర్తించగలగాలి. కనుకనే గంగాజల లవ కణికా పీత అనే మాట అక్షరాల వాస్తవం అని మనకు అనిపించేలాగా రెండవసారి పిలవకపోయినా బ్రహ్మగారు వచ్చేట వ్యాఖ్యానంలో రాస్తారు. అద్భుతమైనటువంటి మాట. మరొక్క మాట అనుకుని మనం దాదాపుగా ముగించేద్దాం దీన్ని. ఏమనంటే,
అయ్యా అక్కడ ఎవరొచ్చినా నాకు సంకేతమేమో అనిపించేస్తుంది. మరొక్క మాట ఏమనంటే, బ్రహ్మగారు నాయన సదా ఉచితమైనటువంటి ఈ గంగలో స్నానం చేయండి అని చెప్పారు ఒక మాట. అంటే ఏమి అంటే, మిగతా నదులకు పుణ్యనదులు అవి పావనములు, అన్ని పావకములు అయితే కూడా గంగలో ఏనాడు కూడా స్నానార్హత లేని క్షణం ఒక్కటి కూడా ఉండదట. ఆ మిగతా నదులకు రజోదోషం ఉంటుందట. దాని గురించి ఇంకా సువిస్తరంగా చెప్తారు. పరిచయం కోసంగా ఒక చిన్న మాట చెప్పానన్నమాట. రజోదోషము అనేది భూమి మీద ఏర్పడినటువంటి నదులకు తప్ప ఈ దివ్యమైనటువంటి నదికి కాదు. కనుక మీకు ఎప్పుడు ఏ రకంగా ఏ సందర్భంలో ఎలా వీలైనా సరే ఒక్కసారైనా స్నానం చేయండి, ఒక్కసారైనా ఆ గంగలో ములిగి మీ పాపాలు కడుక్కోండి, 2 నీళ్ళైనా చల్లుకోండి, ఒక్క చుక్కైనా తాగండి అన్నట్లుగా చెప్తున్నారన్నమాట. సదోచితే అని ఒక మాట. యోగాభ్యాసంలో ఆ గంగా ధార అలా పైనుంచి పడుతున్నట్లుగా, ఒకానొక సూర్యమండలం నుంచి అది ఒక ప్రవహిస్తున్నట్లుగా, ఇది ఈ బ్రహ్మరంధ్రం గుండా ఇలా కిందికి మూలాధార చక్రం వరకు అది ప్రయాణిస్తున్నట్లుగా, అక్కడి నుంచి ఈ గంగా జలంతో తడిసినటువంటి ఈ అణువులన్నీ కూడా ఒకానొక యాక్టివేట్ అయ్యి అంటారు కదా, యాక్టివేషన్కి గురై అంటే ఉజ్వలంగా పైకి ప్రసరిస్తూ ఉండగా ఇతడిలో ఒకానొక దివ్యజ్ఞానం కలిగేటటువంటి యోగాభ్యాస ప్రక్రియని పెద్దలు వర్ణిస్తూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే నాయన సదోచితమైనది, ఇప్పుడు ఈ గంగ ఇక్కడ ఉంది అయోధ్యలో లేదు అని అనుకుంటావేమో, ఈ ధ్యాన ప్రవాహం వల్ల నువ్వు ఆ గంగా స్నాన ఫలితాన్ని పొందగలుగుతావు. నీకంతటి స్థాయి లేదు అని లోకంలో ఎవరైనా అనుకుంటే ఈ స్తోత్ర పఠనం వల్ల వారు ఇది చేయగలుగుతారు. ఇంకొక ముఖ్యమైనటువంటి మాట ఏమి అంటే, భగీరథుణ్ణి ఉద్దేశించి ఇలా చెప్పడంలో నీ రాజ్యంలో శాసనం చెయ్యి అని చెప్పొచ్చుగా, లోకానికి అంతకీ ఉపకారం అందించాలి అంటే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన అని ఉంది. కనుక నువ్వు శ్రేష్ఠుడవు కనుక, ఉత్తముడవు కనుక నువ్వు పాటిస్తే యథా రాజా తథా ప్రజ అని అన్నారు కనుక లోకంలో అందరూ పాటిస్తారు కనుక గంగా వైభవాన్ని గుర్తిస్తారు కనుక ఈ ఉద్దేశంతో భగీరథులతో బ్రహ్మగారు స్వయంగా చెప్పారట ఒక మాట. ఇంకొక మాట ఆఖరిగా ఏమనంటే, ఒక దగ్గర అంటారు, ఒక సందర్భంలో గంగ ప్రార్థించింది పరమాత్మను, భారతే భారతీ శాపాదు యాస్యామి కలజాహ్యహం, నా అంశతో కళతో ఈ భారతీ శాపం వల్ల భూమి మీదకి వెళ్తున్నాను స్వామి, నేను కియత్కాలం స్థితిస్తత్ర కదా ద్రక్ష్యామి తే పరం, ఎంతకాలం నేను అక్కడ ఉండాలి, నీకు అక్కడ ఉండడానికి ఏమి నొప్పి అంటే మామూలు నొప్ప, ఎంత పెయినో ఎంత బాధో, దాస్యంతి పాపినః పాపం, మహాపాపాత్ములంతా వారి పాపాలని పట్టుకొచ్చి నా దగ్గర కడిగేసుకుంటారు, సద్య స్నాన అవగాహనాదు, స్నానం చేయడం ద్వారా మరో ద్వారా నాకిలాగ స్వామి విముక్తి, ఇంత అన్యాయమా అని అడిగిన సందర్భంలో కేనతేన విముక్త అలాంటి కుళ్ళుతో నేను శుభ్రపడేది ఎక్కడ ఎప్పుడు అని అడిగిన సందర్భంలో దానికి శ్రీమద్భాగవతంలో అద్భుతమైనటువంటి ఒక మంచి సమాధానం చెప్తారు. ఏమనంటే, మలినజన సంపర్కేణ మలినాని తీర్థాని సంతః పునః స్వయం తీర్థీకుర్వంతి అని భాగవతంలో ఒక దగ్గర చెప్తారు. అంటే కుళ్ళు కుతంత్రాలు మనస్సులో అంతా కూడా కల్మషమే కదా. ఈ పొల్యూటెడ్ మనస్సుతో కూడినటువంటి ఈ శరీరంతో ఉన్నటువంటి ఈ పాపపు ధోరణులతో ఉన్నటువంటి వారందరూ మురిగి పావనులు అయిపోతూ ఉంటే, ఆ పాపరూపంగా ఉన్నటువంటి ఆ మలినం అంతా కూడా ఆ గంగలో చేరి అలా వచ్చేస్తూ ఉంటే, మహాత్ములు పరమ దయగలిగినటువంటి సాధు పురుషులు కనుక స్నానం చేస్తే ఆ దోషమంతా పోతుందట. మలిన జన సంపర్కం వల్ల ఏర్పడిన మలినములైనటువంటి తీర్థములు సంతః, ఆ తీర్థములను సత్పురుషులు పునః స్వయం తీర్థీకుర్వంతి, మరి రిఫ్రెష్ అంటారు కదా, ఆ రకంగా చేస్తారట. అది ఎలా సాధ్యమండి అని అనిపిస్తుందేమో. అక్కడ అంటారు ఒక దగ్గర ఏమనంటే, తీర్థీకుర్వంతి తీర్థాన్ని సుకర్మీకుర్వంతి కర్మాణి సచ్ఛాస్త్రీకుర్వంతి శాస్త్రాన్ని అని నారద మహర్షులు చెప్పినటువంటి ఒకానొక సూత్రంలో తీర్థానికి ఆ కుళ్ళు నీళ్లు అనేటటువంటి ఆ దోషం పోగొట్టి నిజంగానే అది తీర్థం అయ్యేలాగా చేస్తారట మహాత్ములు. ఏమనంటే, ఈ గుండె గుహలో ఎప్పుడూ ఆ స్వామిని ఉంచుకుని గోవిందా గోవిందా నారాయణ నారాయణ అని ములుగుతూ ఉంటారట వారు. ఈ గుండెల్లో ఉండేటటువంటి ఆ స్వామి, హృదయాంతర్గతుడైనటువంటి ఆ స్వామిని తలుస్తూ ఆ స్వామి సంపర్కం కలిగేలాగా స్నానం చేయడం ద్వారా ఈ నీటికి ఉండేటటువంటి ఈ మాలిన్యం అంతా పోతుందట. కనుక ఓ భగీరథ, నువ్వు ఇంతటి మహనీయుడవు, ఆ పరమాత్మను నీ గుండెల్లో నిత్యం నిలయంగా ఉంచుకుని ఇంత గొప్ప పనిని సాధించావు కనుక నువ్వు ఒక్కసారి స్నానం చేయవయ్యా. ఈ జలం యొక్క దోషం
వైనమంతా పోతుంది అని చెప్పకనే చెప్తున్నటువంటి ఆ వైనాన్ని అర్థం చేసుకున్న రామచంద్రమూర్తికి ఆ రాత్రి అంతా కూడా చాలా ఆశ్చర్యంగా గడిచింది అన్నమాట. ఇంకా రేపటి రోజు నుంచి తరువాయి మాటల్ని మనం కొద్ది కొద్దిగా వివరించుకుంటూ ముందుకి వెళ్ళిపోదాం. ఇది విన్న, కన్న, ఆలకించిన, మననం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పరమపావనత్వాన్ని కలిగించి వారి పాపాల్ని అన్నింటినీ పోగొట్టి మన రామచంద్రమూర్తి సదా అంగరక్షకుడై అనుగ్రహించి రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి భావాలన్నీ కూడా మనస్సులో మననం చేసుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. విశ్వామిత్రవచ శ్రుత్వా రాఘవః సహ లక్ష్మణః విస్మయం పరమం గత్వా విశ్వామిత్రం అథాబ్రవీత్ అత్యద్భుతం ఇదం బ్రహ్మన్ కథితం పరమం త్వయా గంగావతరణం పుణ్యం సాగరస్యాపి పూరణం క్షణభూతేవ నౌరాత్రిః సంవృత్తేయం మహాతపః ఇమాం చింతయతో సర్వాం నిఖిలేన కథాం తవ తస్య సా శర్వరీ సర్వా సహ సౌమిత్రిణా తదా జగామ చింతయానస్య విశ్వామిత్రకథాం శుభాం తతః ప్రభాతే విమలే విశ్వామిత్రం మహామునిం ఉవాచ రాఘవో వాక్యం కృతాన్హికం అరిందమః గతా భగవతి రాత్రిః శ్రోతవ్యం పరమం శ్రుతం తరామ సరితాం శ్రేష్ఠాం పుణ్యాం త్రిపథగాం నదీం నౌరేషాహి సుఖాస్తీర్ణా ఋషీణాం పుణ్యకర్మణాం భగవంతమిహ ప్రాప్తం జ్ఞాత్వా త్వరితమాగత తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః సంతారం కారయామాస సర్షి సంఘః స రాఘవః ఉత్తరం తీరమాసాద్య సంపూజ్య ఋషిగణం తదా గంగాకూలే నివిష్టాస్తే విశాలాం దదృశుః పురీం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే పంచచత్వారింశే సర్గే నవశ్లోకాః రమ్యమైన రామాయణ ప్రవచనంలో ఈనాడు మరిన్ని విశేషాలను మనం తెలుసుకున్నాము.
ఎందుకు అంటే మరి సగరపుత్రుల యొక్క భస్మము మీద గంగానది ప్రవహిస్తే సగరపుత్రులకు ఏ విధంగా ముక్తి కలిగింది? అందులోనూ 3 తరవాల తరువాత వారు చేసినటువంటి ఆ ప్రాయశ్చిత్తానికి ఎప్పుడో జరిగిపోయినటువంటి ఆ సగరపుత్రుల యొక్క అపరాధానికి ప్రాయశ్చిత్తం ఎలా జరిగింది? ఈ విషయాలు తెలుసుకున్నాము. అదేవిధంగా ఏదైనా సరే పుణ్యకర్మ కానివ్వండి, పాపకర్మ కానివ్వండి, చేసినటువంటి కర్మ యొక్క ఫలం అనేది తరువాత తరాల వారికి కూడా సంక్రమిస్తుంది అనే సత్యాన్ని కూడా తెలుసుకున్నాము. అదేవిధంగా గంగావతరణాన్ని వినడం ద్వారా వచ్చేటటువంటి ఫలము, ఆ ఫలశ్రుతి ఏ విధంగా సత్యము అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాము. ఇటువంటి విశేషాలన్నీ కూడా తెలుసుకుని ఆ అర్థాలన్నీ కలిగినటువంటి శ్లోకాలను పారాయణం చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు పఠించుకుంటూ ఈనాడు సమయానుసారంగా ఫలశ్రుతి అదేవిధంగా ధన్వంతరి ధ్యానాలను మనం పఠించుకుందాము అందరము కలిసి. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియస్య ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైనికేయః విపులతరైషః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.